నిజంగా మన దేశంలో మహిళలకు సేఫ్టీ లేదు. హాస్పిటల్కి వెళ్తున్న అంబులెన్స్లో ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. అసలేం జరిగిందంటే బీహార్లో రీసెంట్గా హోంగార్డ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. ఆ ఉద్యోగం కోసం ఫిజికల్ టెస్ట్లు ఒక గ్రౌండ్లో ఎండలో జరగడంతో ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయి ఫిజికల్ టెస్ట్ ఇస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్స్ తీసుకువచ్చారు. అయితే ఆ అమ్మాయిని ఆ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గంలోనే డ్రైవర్, టెక్నీషియన్ అండ్ ఇంకో ఇద్దరు కలిసి అతి దారుణంగా అత్యాచారం చేశారు. అంబులెన్స్ ఉన్నది మన ప్రాణాలని కాపాడడానికి, కానీ అలాంటి అంబులెన్స్లోనే ఈ అమ్మాయిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. నిజంగా మన దేశం ఎటు వెళ్తుంది? అడల్ట్ ఉమెన్సే కాదు, ముసలి వాళ్ళు, ఈవెన్ చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు. అందుకే గవర్నమెంట్ దేశంలో సిచ్యువేషన్ చేదాటక ముందే ఇలాంటి అత్యాచారాలు చేసే వారికి కఠినంగా శిక్షలు పడేలా చేయాలి. రేప్ చేసినట్టు కన్ఫర్మ్ అయిన వెంటనే డైరెక్ట్గా ఉరి తీయాలి, లేదా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని తొలగించేలాగా స్ట్రిక్ట్ రూల్స్ని తేవాలి. అప్పుడు కానీ మన దేశంలో పరిస్థితులు మారవు. ఆల్రెడీ విదేశీ అమ్మాయిలతో కూడా మన దేశంలో ఇలాగే జరుగుతుంది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు పోతుంది. దీన్ని ఆపాలి. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మన న్యాయ వ్యవస్థలో ఎటువంటి మార్పులు తెస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.